టీఆర్ఎస్ పార్టీ కనీసం నైతిక హక్కు ఉంటుందా ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి మాట్లాడుతుంది? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగల్లో దొక్కి ఆయన రాజులాగా వాళ్ళంతా సామంత రాజుల్లాగా ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించి తెచ్చుకున్న తెలంగాణని వేలాది మంది అమరులై తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, అమరుల కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి నై తెలంగాణ అన్న దొంగలందరినీ పార్టీలకు ఎట్లా తెచ్చుకోవాలి? ఎవడండి కౌశిక్ రెడ్డి? మానుకోటలో మా మీద రాళ్ళేసినోడు కాడా? ఇలా ఆయన వచ్చి నేను తెలంగాణని, ఈ గడ్డ మీద పుట్టినా, ఈ గడ్డ మీద చచ్చిపోతా. అరే వారు మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు నువ్వు నై తెలంగాణ అన్నావు కదరా. మానుకోట్ల ఇదే హరీష్ రావు మీద రాళ్ళేసిరినోడు కదా కౌశిక్ రెడ్డి. ఇలా హరీష్ రావు ఏదో కళ్ళబొల్లి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు. అందుకని టీఆర్ఎస్ పార్టీకి జరగాల్సిందే జరుగుతుంది. అట్లా ఒక టీఆర్ఎస్ పార్టీనే ఉందా సార్ ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో? ఇంత చిల్లర పని ఎవరు చేసిరు చెప్పు? నీకు ప్రజలు మొదటిసారి 63 సీట్లు ఇచ్చిర్రు. అప్పుడు ఏదో తప్పు పని చేసినావు, అయిపోయింది. రెండోసారి 88 సీట్లు ఇచ్చిర్రు కదా. ఎందుకు నీ బుద్ధి ఎందుకు గడ్డి తిన్నది? 80,000 పుస్తకాలు చదివినావు కదా. ఈ దేశంలో పెద్ద మేధావి కదా నువ్వు. తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, కేసీఆర్ గారు బాగా నానుళ్ళు చెప్తాడు కదా. ముంగట నాగలు ఎట్లా పోతే వెనక నాగలికి అట్లే పోతుంది. నువ్వు 10 ఏళ్ళలో ఏం చేసినావు, నీ తర్వాత వచ్చినోడు గదే చేస్తాడు కానీ ఇంకా వేరే చేస్తాడని ఎందుకు అనుకుంటావు? కనుక నీ చర్చనే గల్లీ చర్చ అంటుంది. యశోద గారు మీరు ఏమనుకోవద్దు దయచేసి. అంటే బీఆర్ఎస్ ఇంత చిల్లర. నేను ఐఎమ్ నాట్ టార్గెటింగ్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్. మీ అవగాహన ప్రకారమే సార్ ఎమ్మెల్యేల ఫిరాయింపు మీ అవగాహన ప్రకారం ఎప్పటి నుంచి జరుగుతుంది సార్? నా అవగాహన గురించి మాట్లాడొద్దు, ఇది ప్రజల అవగాహన కోసం మనం మాట్లాడాలి. ప్రజలు ఈ దొంగల్ని మళ్ళీ గెలిపిస్తారు తల్లి, అదే కదా ఇబ్బంది. పార్టీ ఫిరాయించిన ఎదవల్ని ఎందుకు గెలిపియాలి? ఎందుకు పార్టీలు ఎందుకు చర్య తీసుకోవు? కోర్టులు ఇయ్యాలి ఎందుకు మాట్లాడుతున్నాయి తల్లి? టీచర్ పిల్లోడికి చదువు చెప్తున్నప్పుడు పిల్లగాడు మొదటి రోజు చాక్లెట్ దొంగతనం చేసినప్పుడే దండిస్తే అది తర్వాత జరగది. రాజశేఖర రెడ్డి చేస్తలేడా, బీజేపీ చేస్తలేదా, టీఆర్ఎస్ చేస్తలేదా? గివెందుకు చర్చ? చేసినవన్నీ ఏం చేయాలనేది చర్చ పెట్టుర్రు ప్రజాస్వామ్యంలో. ప్రజలు కదా అల్టిమేట్గా ఓటేయాల్సింది. ప్రజలు కదా ఇటువంటి దొంగల్ని గెలిపియొద్దని చూడాల్సింది. నై తెలంగాణ అన్నోళ్ళు, తుపాకులు పెట్టుకున్న వాళ్ళు, మమ్మల్ని మీద రాళ్ళు వేసిన వాళ్ళు, ఇసొంటి వాళ్ళకి జనం ఓటేసి నాలాగా జై తెలంగాణ అన్నోడు జై తెలంగాణని తెలంగాణ కోసమే చచ్చిపోతున్నాను కోట్లే వేయకపోతే ఎవరి మీద బాధపడాలి? యశోద గారు ఏముంది అందులో చెప్పు, మీనింగ్ ఏముంది అందులో? చంద్రశేఖరరావు గారు కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, కొత్త రకమైన రాజకీయాలని తీసుకొస్తా అన్నాడు. ఏం తెచ్చినావు కొత్త రాజకీయాలని? ఏం తెచ్చినావు అంటున్నా? 10 ఏళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కలవవు, మనుషుల్ని మనుషుల్లాగా చూడవు, ఉద్యమకారుల్ని కలవవు, గద్దర్ని గౌరవించవు, కోదండరావుని గేట్లకు రానియవు, రఘునందన్ రాంటోడు కొట్లాడి ఎమ్మెల్యే గెలిస్తే రూపాయి ఇయ్యవు. ఆ రోజు ఇదే నీ అల్లుడు నంగనాచి హరీష్ గాడే కదా ఇదంతా చేసి రాజకీయాల్ని భ్రష్టు పట్టించినోడు. ఇదే హరీష్ అనేటోడు కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో లేచి ఎగిరెగిరి మాట్లాడిండు కదా. ఇట్లెందుకు మాట్లాడుతున్నావు రఘునందన్ అని ఎవరన్నా అనుకోవచ్చు. వాళ్ళే నేర్పించారు కదా ఈ భాష. నేను ఏం మాట్లాడుతున్నాడు? కౌశిక్ రెడ్డి భాష ఏమెట్లుంది? హరీష్ రావు గారి భాష ఎట్లుండే? ఢిల్లీలో కొట్టినప్పుడు ఎట్లుండే? హైదరాబాద్లో కొట్టినప్పుడు ఎట్లుండే? వాళ్ళకే చెప్పాలి. వాళ్ళ భాషలు చెప్తేనే అర్థమవుతుంది. ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి కాబట్టి ముళ్ళుతోటే చెప్పాలి. రాజశేఖర రెడ్డి చేర్చుకున్నాడని నంగనా షేడ్స్ లేడిచిరు కదా, మరి నువ్వెందుకు చేర్చుకున్నావు కేసీఆర్? ఒక్కడన్నా తెలంగాణ ఉద్యమకారునికి నీ వల్ల న్యాయం జరిగిందా చెప్పు? నీ బిడ్డకు, నీ అల్లునికి, నీ కొడుకు, నీ సడకుని కొడుకు సంతగానికి, రాబోయే నీ మనుమనికి తప్ప నువ్వు ఎవరికి లాభం చేసినావు చెప్పు? శంకరమ్మ ఏడున్నది? ఎవడు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది? మేం కాదా? విద్యార్థులు కాదా? శ్రీకాంత్ సార్ తల్లి శంకరమ్మ ఏడుంది? అయినా బుద్ధి జ్ఞానం ఉందా 80,000 పుస్తకాలు చదివినోనికి? మామ గడ్డి తింటున్నావు తినకని చెప్పిండా ఈ అల్లుడు అని హరీష్ అనేటోడు? లేకపోతే అమెరికాలో బాత్రూమ్లు గడిగి వచ్చిన కేటీఆర్ అనేటోడు చెప్పిండా నాయన ఇది తప్పు శంకరమ్మకి ఇవ్వాలని? ఎంత సిగ్గుమాలిన వాళ్ళు అంటే సమాజం ఇలా ఆలోచించాలి. రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి బతుకుతుంది ఆ కుటుంబం. ఇంకా అమరవీరుల స్తూపం సెక్రటరియట్కి ఎదురుగా ఓపెన్ చేసి